ఢిల్లీలో భారీ ప్రమాదం జరిగింది. వివేక్ విహార్ ప్రాంతంలోని 5 అంతస్తుల భవనంలో ఏసీ పేలి చెలరేగిన మంటల కారణంగా 9 మంది మృతి చెందారు. 15 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఏసీ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయారు. అగ్నికి ఆహుతి సజీవ దహనమయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఢిల్లీలోని వివేక్ విహార్ లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరం అనే చెప్పొచ్చు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఏసీలు పేలటం, షార్ట్ సర్క్యూట్లు జరగటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. తూర్పు ఢిల్లీలోని షాద్రా వివేక్ విహార్ లో ఉంది ఈ ప్రాంతం. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ మంటలు చెలరేగాయి. అయితే మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఏసీ ఏదైతే ఎయిర్ కండిషనర్ ఉందో అది పేలటం వల్ల మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత భవనంలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా పేలటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా పలువురైతే గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ప్రమాద తీవ్రతకు అనేక కారణాలున్నాయి. ఈ తరహా ప్రమాదాలు ఇంత భారీ నష్టానికి దారితీయటానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలలో ఏదైతే ఈ నివాస సముదాయాల్లో కిటికీలు సరిగా లేకపోవడం, లేదా గాలి ఆడని గదుల వల్ల పొగ బయటకు వెళ్ళదు, ఏదైతే క్రాస్ వెంటిలేషన్ లేకపోవటం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అగ్ని ప్రమాదాల్లో మంటల కంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల వల్ల ఊపిరాడక చనిపోయేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ఏసీలపై కూడా అధిక భారం పడుతుంది. వేసవిలో ఏసీలను గంటల తరబడి నిరంతరాయంగా వాడటం వల్ల కంప్రెషర్లు వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత వైరింగ్ ఉన్నటువంటి ఇళ్లలో ఇది పెద్ద ప్రమాదాలకి దారితీస్తూ ఉంది. ఢిల్లీలోని షాద్రా వంటి ప్రాంతాల్లో వీధులు చాలా ఇరుగ్గా ఉంటాయి. దీనివల్ల అగ్నిమాపక యంత్రాలు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడం కూడా సవాలుగా మారుతోంది. అందుకే ఇక్కడ కొంత ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఈ యొక్క భద్రతా సిబ్బంది, అగ్నిమాపక యంత్రాలు సకాలంలో వెళ్ళలేకపోయాయి. నివాస భవనాల్లో ఈ ఫైర్ ఎగ్జిస్టింగ్జర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ, ఈ ఫైర్ కి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ కానీ, అత్యవసర ద్వారాలు కానీ లేకపోవటం వల్ల ఈ ప్రాణ నష్టాన్ని పెంచాయనే చెప్పొచ్చు. అయితే ఇలాంటి ఘోరకలి నివారించడానికి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రతిసారి కూడా అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్ అధికారులు అందరూ కూడా చెప్పినప్పటికీ కూడా వాటిని కొంత పెడచోని పెడుతున్నారన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఏసీలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. పాత వైరింగ్ ను మార్చడం శ్రేయస్కరం. ఇళ్లలో స్మోక్ డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని ప్రారంభంలోనే గుర్తించవచ్చు. అయితే ఏసీలను మధ్యలో ఆపివేస్తూ కంప్రెషర్ కు విశ్రాంతి కూడా ఇవ్వాలి. ఈ మంటలు చెలరేగినప్పుడు లిఫ్టులు వాడకుండా మెట్ల మార్గం ద్వారా బయటకు రావటం,
నోటికి తడిగుడ్డ కట్టుకోవడం వంటి ప్రాథమిక సూత్రాలపైన కూడా కుటుంబ సభ్యులకైతే అవగాహన ఉండాలని చెప్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ఈ ఘటన పైన పూర్తి స్థాయి విచారణ అయితే జరుపుతున్నారు. బాధితులకు తగిన సహాయం అందించాలని కూడా కోరుతున్నారు. అయితే పవన్ ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. 14 అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది భవనంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కున్నారా లేదా అన్నది అంగుళంగులో కూడా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 9 మంది మరణించినట్లుగా అధికారికంగా నిర్ధారణ అయింది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. షాద్రా డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న 2వ అంతస్తులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. భవనంలో గాలాడే మార్గం తక్కువగా ఉండటం వల్ల పొగ అధికంగా పెరిగిపోయింది. దీనివల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. ప్రాథమికంగా అయితే ఇది ఏసీ కంప్రెషర్ పేలుడు వల్లే జరిగిందన్నది స్థానికులు, అదేవిధంగా అధికారులు అయితే భావిస్తున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.